మరి లేట్ ఏజ్ వల్ల ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి? ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేసుకుంటారు. ఇది ఎందుకు? ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? ఇక ఏజ్ తో వచ్చే సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ కోమార్బిడిటీస్. ఇక థర్డ్ ప్రాబ్లం అనేది డెలివరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్. హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ జ్యోతిష్మతిని, శ్రీ రాఘవేంద్ర ఫర్టిలిటీ సెంటర్, మైలార్దేవపల్లి నుంచి. ఈరోజు వీడియోలో మనం లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. శుభస్య శీఘ్రం అంటారు కదా, ఒక 25 years అరౌండ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వస్తే మంచిది. ఎందుకంటే ఈ ఏజ్ లోపల మెడికల్గా వచ్చే కాంప్లికేషన్స్ అన్ని తక్కువగా ఉంటాయి. మరి లేట్ ఏజ్ వల్ల ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్ ఎందుకు వస్తాయి? ఇది మనకు అర్థం అవ్వాలి అని అంటే మనము కొంచెం వెనక్కి, అంటే మనం చదువుకున్న స్కూల్ ఏజ్లో సెల్ డివిజన్, మైటాసిస్, మియోసిస్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాం. హ్యూమన్ బీయింగ్స్ అందరికీ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో 23 క్రోమోజోమ్స్ మన ఫాదర్ నుంచి, 23 క్రోమోజోమ్స్ మన మదర్ నుంచి వచ్చి ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్ అనేటివి మన ప్రతి ఒక్క సెల్ లోపల కరెక్ట్గా 46 నంబర్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ గ్యామెట్స్. గ్యామెట్స్ అంటే ఎగ్స్ అండ్ స్పర్మ్స్. ఎందుకంటే వీటిలలో హాఫ్ క్రోమోజోమ్సే ఉంటాయి. అంటే ఎగ్స్లో 23 క్రోమోజోమ్స్, స్పర్మ్స్లో 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి అంటే ఫ్యూచర్లో ఈ ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజ్ అయినప్పుడు ఫామ్ అవ్వబోయే బేబీకి ఎగ్జాక్ట్గా ఈ క్రోమోజోమల్ నంబర్ మళ్ళీ 46 అవ్వాలి కాబట్టి. అయితే ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఈ సెల్ డివిజన్ మీద ఏజ్ ఎఫెక్ట్ ఏంటిది అని మనకు తెలుసుకోవాలి అంటే, ఈ క్రోమోజోమ్స్, ఈ సెల్స్ డివైడ్ అయ్యే టైం లోపల ఫర్మ్గా కండెన్స్ అయిపోయి సెల్ మధ్య లోపల ఒక మెటాఫిజిక్ ప్లేట్ అనే ఏరియాలో అలైన్ అవుతాయి. అప్పుడు వాటిని అటువైపు ఇటువైపు కొన్ని రోప్స్ లాగా మనకి కొన్ని స్ట్రాండ్స్ ఫామ్ అయ్యి ఆ క్రోమోజోమ్స్ని డివైడ్ చేస్తాయి అన్నమాట. సో మనకి ఏదైనా పని చేయాలంటే మనకు శక్తి కావాలి కదా, మన సెల్స్ ఈ విధంగా క్రోమోజోమ్స్ని సెపరేట్ చేయాలి అంటే వాటికి కూడా శక్తి కావాలి. ఈ సెల్స్కి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మైటోకాండ్రియా అనే ఆర్గనెల్స్ నుంచి వస్తుంది. ఈ మైటోకాండ్రియా సెల్ యొక్క పవర్ హౌస్ అన్నమాట. ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ మైటోకాండ్రియా కొంత వీక్ అవుతాయి. లైక్ మనం వయసు పెద్దగా అయిన కొద్దీ మనం చిన్న యంగ్ ఏజ్లో చేయగలిగినంత స్టామినా ఉండకపోవచ్చు కదా. సిమిలర్గా ఈ మైటోకాండ్రియా అనేది ఏజ్ పెరిగిన కొద్దీ ఈ పవర్ హౌస్ కొంచెం వీక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎగ్జాక్ట్గా ఆ సెల్ స్ప్లిట్టింగ్, ఆ క్రోమోజోమ్ స్ప్లిట్టింగ్ అనేది జరగకపోవచ్చు. అలా జరగని పక్షం లోపల ఆ డివిజన్ అయినాక ఒక సెల్లో 24 క్రోమోజోమ్స్, ఇంకో సెల్లో 22 క్రోమోజోమ్స్, అట్లా ఇంబ్యాలెన్స్ జరిగిందనుకోండి. అప్పుడు ఫ్యూచర్లో ఆ పర్టిక్యులర్ ఎగ్ ఆర్ ఆ పర్టిక్యులర్ స్పర్మ్ వల్ల తయారయ్యే బేబీ ఫైనల్ క్రోమోజోమ్ కౌంట్ అనేది 46కి మించడమో 46 కంటే తక్కువ ఉండడమో జరిగి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్గా చూస్తాం. సో మనం మామూలుగా టెస్ట్ చేసేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఎన్టీ స్కాన్, డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేసుకుంటారు. ఇది ఎందుకు? మనకి బేబీస్కి డౌన్ సిండ్రోమ్ అనే కామన్ కండిషన్ అలాంగ్ విత్ అదర్ కండిషన్స్ తెలుసుకోవడానికి. ఈ డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? నంబర్ 21 అనే క్రోమోజోమ్ 2, అంటే మదర్ అండ్ ఫాదర్ నుంచి 1 ఉండాల్సిన చోట 3 ఉంటే 1+1 ఇంకో ఎక్స్ట్రా క్రోమోజోమ్ వస్తే అది డౌన్ సిండ్రోమ్ అనమాట. సో ఇటువంటి క్రోమోజోమల్ ఎర్రర్స్ అయ్యే ఛాన్సెస్ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది, మెయిన్లీ బికాస్ ఆఫ్ ద వీక్నెస్ ఆఫ్ ద మైటోకాండ్రియా. సో ఇది లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మనం చూసే ఫస్ట్ ప్రాబ్లం. సిమిలర్గా ఈ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వల్లనే మనకి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్, ఎస్పెషల్లీ ఫస్ట్ 3 నెలల లోపల మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. అయితే వీటికి స్పెసిఫిక్ స్క్రీనింగ్ టెస్ట్స్ ద్వారా లేడీ కన్సీవ్ అయిన తర్వాత మనం ఇటువంటి ఛాన్స్ ఉందా లేదా, ఈ పర్టిక్యులర్ ప్రెగ్నెన్సీ ఈ క్రోమోజోమల్ డిజార్డర్తో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని మనం టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక ఏజ్తో వచ్చే సెకండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆర్ కోమార్బిడిటీస్. అంటే మన ఏజ్తో మనకు వచ్చే కొన్ని జనరల్ హెల్త్ ఇష్యూస్ విచ్ మే హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు మనకు వయసు పెరుగుతున్న కొద్దీ బీపీ కానీ, షుగర్ కానీ, వేరే అదర్ హెల్త్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇటువంటివి వచ్చాయి అనుకోండి, అవి మనకి ప్రెగ్నెంట్గా ఉన్న టైం లోపల వాటి ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఎనీ లేడీ, ఎస్పెషలీ ఏజ్డ్ విమెన్, వెన్ దే ఆర్ ప్లానింగ్ ఎ ప్రెగ్నెన్సీ, ఈ డయాబెటిస్, హైపర్ టెన్షన్, ఓవర్ వెయిట్ ఇటువంటి వాటి వల్ల మనకి ప్రెగ్నెన్సీ అంతా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ముందే ప్రెగ్నెన్సీ అవ్వక ముందే ఇవన్నీ నార్మల్ రేంజ్లోకి తెచ్చుకున్నాకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే మంచిది. ఇక థర్డ్ ప్రాబ్లం అనేది డెలివరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్.
ఏజ్ పెరుగుతున్న కొద్దీ సాధారణ కాన్పు అనేది జరగడం ఇబ్బంది అవ్వచ్చు. ఎక్కువ మందికి సిజేరియన్ అవసరం పడవచ్చు. సో యంగ్ లేడీస్కి అయినంత ఈజీగా ఈ సుఖ ప్రసవం అనేది ఏజ్ లేడీస్కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఆల్రెడీ ఇవి కొంతవరకు హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి కాబట్టి వీటిలో కొంచెం సిజేరియన్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇక బేబీకి సంబంధించిన రిస్క్స్ ఏముండొచ్చు, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం క్రోమోజోమల్ ప్రాబ్లమ్. సో మిస్క్యారేజ్ కాకుండా క్రోమోజోమల్ ప్రాబ్లంతో కనుక ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతే అటువంటి పిల్లలు పుట్టిన తర్వాత కూడా హెల్త్ పరంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇదే కాక ఈ హై రిస్క్ అంటే కోమార్బిడిటీస్ వల్ల మనం డెలివరీ అనేది కొంచెం తొందరగా చేయాల్సి వస్తుంది. కొన్ని కేసెస్లో బీపీ కంట్రోల్ అవ్వకుండా ఇలా కొన్ని ఈచ్ సిచ్యుయేషన్ని బట్టి మనకి ప్రీ టైమ్ డెలివరీస్ కానివ్వండి, బేబీస్ తక్కువ వెయిట్తో పుట్టడం కానివ్వండి, పుట్టిన తర్వాత వాళ్ళకి ఎన్ఐసియూలో ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం పడడము, ఇటువంటివన్నీ మనం లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా చూస్తుంటాం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఈ మరీ లేట్గా ప్రెగ్నెన్సీ అయిందనుకోండి, అప్పుడు ఈ పిల్లలు పెరిగే టైం కల్లా పేరెంట్స్ అనేది వాళ్ళకి ఓల్డ్ ఏజ్లో వచ్చేస్తుంది. సో పేరెంట్స్ వాళ్ళు చిన్న పిల్లల ఎనర్జీతో పాటు వాళ్ళు కీపప్ చేయలేకపోవచ్చు. సో ఈవెన్ స్మాల్ థింగ్స్కి కూడా వాళ్ళే డిపెండెంట్ ఉన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఎదిగే పిల్లల్ని చూసుకోవడం కూడా ఒక భారంగా మారచ్చు. అందుకే ప్రెగ్నెన్సీస్ అనేటివి తొందరగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నవన్నీ జనరల్ రిస్క్స్ అండి, అంటే లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల సాధారణంగా మనం చూసే కాంప్లికేషన్స్. ఇవి కాక స్పెసిఫిక్గా ఈచ్ కేస్కి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, వాళ్ళ పర్టిక్యులర్ హిస్టరీని బట్టి, మెడికల్ హిస్టరీని బట్టి వాళ్ళ కాంప్లికేషన్స్ కూడా వేరేగా ఉండొచ్చు. సో ఎనీ ప్రెగ్నెన్సీ, లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్ హాస్పిటల్ విజిట్స్ ఉండాల్సిందే. సో వ్యూవర్స్, వీలైనంత బ్యాలెన్స్డ్గా ఫ్యామిలీ లైఫ్ ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆప్షన్ లేక డీలేట్ ప్రెగ్నెన్సీనే వచ్చిందనుకోండి, అప్పుడు తగిన జాగ్రత్తలతో ఈ లేట్ ప్రెగ్నెన్సీ కూడా స్మూత్గా రన్ అయ్యేటట్లు మనం చూసుకోవాలి. సో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం జనరల్గా మదర్ ఏజ్ ఎక్కువగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఫాదర్ ఏజ్ ఎక్కువగా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ కూడా స్పెసిఫిక్గా కొన్ని ఉండొచ్చు. వాటిని మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేసుకుందాం. టిల్ దెన్, బై బై.